నేను రవికాంత్. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఆ పిటిషన్పై అనేక రోజులు విచారణతో పాటు వాదనలు జరిగాయని వినోద్ కుమార్ చెప్పారు. దాంతో పాటు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకుంటే హైకోర్టు తామే జోక్యం తీసుకుని విచారణ చేస్తామనడం మంచి పరిణామని, దీనికి తోడు అనర్హత వేటు విషయంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరించి స్పీకర్కు 4 వారాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలిసి పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్రావుతో వెళ్ళినటువంటి కొంతమందిని అడ్డుకున్న నేపథ్యంలో రైతులందరినీ కూడా అడ్డుకుంటున్నారు పోలీసులని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వాళ్ళందరినీ కలెక్టర్ లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలను ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా అందజేశామని, రైతు రుణమాఫీ కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పి ఆయన కోరిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్రావు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 నియోజకవర్గంలో సంబంధించి త్వరలోనే ఎన్నికలు వస్తాయని ఈ సందర్భంగా వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి ఆ 3 నియోజకవర్గంలో గెలుస్తుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. మళ్ళీ భారీ వర్షాలు కురుస్తుండటంతో మహబూబాబాద్ జిల్లా అంతా కూడా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అనేక చోట్లకు సంబంధించి జిల్లా కేంద్రంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితులు మరొకసారి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకే రోడ్లన్నీ కూడా తెగిపోయిన క్రమంలో మళ్ళీ వాటినన్నింటినీ పునరుద్ధరించలేని సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు వ్యాపారులకు సంబంధించి పూర్తిగా వ్యాపారాలు నష్టపోతున్నామని వ్యాపారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు అన్నదాతలకు సంబంధించి ఇసుక మేటలు వ్యవసాయ పొలాలలో వేయడంతో పూర్తి స్థాయిలో నష్టపోయామని అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ఓ ఇల్లు నీలమట్టమైంది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఆ నీలమట్టమయ్యే ఇంటికి సంబంధించి పూర్తిగా గోడలన్నీ తడిసి ఇల్లు కూలిపోతుందని భావించి వాళ్ళంతా కూడా బయటికి రావడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పింది. మంగపేట మండలం పొదుమూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 9 మంది పిచ్చికుక్కకు సంబంధించినటువంటి దాడిలో గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పిచ్చికుక్కలకు సంబంధించి నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం ఇటు అధికారులంతా కూడా విఫలమవుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.